ట్రంప్ ఇండియన్స్ ని బయటికి పంపేస్తున్నాడని గోల పెడుతున్నాం. కానీ ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందో తెలుసా? కొన్ని టెక్ కంపెనీల సర్వీసుల్ని బయటికి పంపేసింది. అది కూడా ఎందుకంటే మన భారతీయ పౌరుల సమాచారాన్ని సేకరించాం అని అన్నందుకు. అవును, దేశంలోని విపిఎన్ సర్వీస్ కంపెనీల మీద భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పౌరుల డేటాని మీరు దాచి ఉంచాల్సిందే, మేము అడిగినప్పుడు ఇవ్వాల్సిందే అంటూ రూల్ పెట్టింది. అసలు విపిఎన్ అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. జనం విపిఎన్ సర్వీసుల్ని ఎందుకు వాడతారు? ఆన్లైన్ ప్రైవసీ కోసం, ఇంటర్నెట్లో తమ ప్రైవసీ కాపాడుకోవడం కోసం, తమ ఐపీ అందరికీ తెలియకుండా ఉండడం కోసం. కానీ ఇండియాలో ఇప్పుడు విపిఎన్ సర్వీస్లే మన డేటాని సేవ్ చేసి దాచి ఉంచుతాయి. అంటే మనకి ప్రైవసీ లేదన్నమాట. కంపెనీలు అలా ఎందుకు చేస్తున్నాయి అంటే అలా దాచిపెట్టక తప్పని పరిస్థితి. పౌరుల డేటా మా దగ్గర పెట్టుకో అని నిజాయితీగా చెప్పిన విపిఎన్ కంపెనీలకి ఇప్పుడు ఇండియాలో స్థానం లేకుండా పోయింది. నమ్మినా నమ్మకపోయినా జరుగుతున్న కథ ఇదే. ఒక సైబర్ నేరస్తుడు ఇంటర్నెట్ లో క్రైమ్ చేస్తే ఐపీ అడ్రస్ సహాయంతో పట్టుకుంటాం అంటుంది ప్రభుత్వం. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ఆ నేరస్తుల కారణంగా ఇప్పుడు సామాన్య పౌరులందరి ప్రైవసీకి ప్రమాదం ఏర్పడుతోంది. ప్రభుత్వాలు నేరస్తుల పనుల మీద ఓ కన్నేసి ఉంచొచ్చు, నిఘా వేసి పట్టుకోవచ్చు. కానీ సామాన్యుల ప్రైవసీ సంగతేంటి? పౌరుడి ప్రతి కదలిక ప్రభుత్వానికి తెలిసిపోతే అది ప్రైవసీకి భంగం కాదా? అసలు వ్యక్తిగతమైన ప్రైవసీ అన్నది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు కాదా? కానీ ఇప్పుడు సెక్యూరిటీ పేరుతో సామాన్య పౌరులందరి మీద పరోక్షంగా నిఘా నడుస్తోందన్నది నిజం. పౌరులకి ప్రైవసీ కల్పించే విపిఎన్ సర్వీసుల్లో ఆ పౌరుల డేటాని దాచి ఉంచే సర్వీసులకి మాత్రమే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తోంది.